మొగను అయితే ప్రజాక్షేత్రంలో ఒక 10 సాధించి ప్రెస్ మీట్ పెట్టు. నా దగ్గర 40 ఏళ్ళు ప్రజలు ఉన్నా నేను ఎక్కడనో బ్లాక్ మెయిల్ చేసుకుంటా, మీతో 100 బెదిరించుకుంటా, ఇసుక డాక్టర్ల దగ్గర వాళ్ళు బెదిరించుకుంటా, ఫోన్ పేరు కొడుచుకున్న రోజులు ఉన్నాయి. మా లేవనుకుంటున్న ఆధారాలు ఆగుతున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా వ్యవహారం ఉందని కొన్ని ముఖం అన్ని బయట పెడతాం. రేషన్ షాపుల వీళ్ళరు, రేషన్ షాప్ డీలర్ విషయంలో ఇవ్వందరు ఎన్నికలు మొత్తం స్ట్రిక్టా ఉంది. మధ్యవర్తులు ఎవరు ఉన్నారు, ఇవ్వందరు ఎంత వసూలు చేసినావు, ఎవరు మధ్యవర్తులు మాకు అంత తెలిసి ఆధారాలు ఉన్నాయి. కానీ మేము ఇంకో నెక్స్ట్ సారి ఇట్లే మాట్లాడినామనుకో మీ ముఖం మేము పద్ధతి మార్చుకోవాలి. నువ్వు బ్లాక్ మెయిల్ మామూలు చేస్తే కుదరదు. నువ్వు బ్లాక్ మెయిల్ నువ్వు ఎక్కడ అసలు నువ్వు ఎవరికి నువ్వు ఇష్టపరిచిన మీ స్థాయి ఏంటి, వార్డు మెంబర్కి వెళ్ళండి. తంగలపల్లిలో అసలు నువ్వు సర్పంచ్ పోటీ చేసినావు, ఉప సర్పంచ్ పోటీ చేసినావు, జనాలకు వేసి భయపడతావు. ఎందుకంటే ఎవరు ఓటే కదా ఇలా ఆడితే వాడిని వీని మస్కా కొడుకుంటా నువ్వు పాపం ఒక నాయకుడు నువ్వు మా గురించి మాకు కేటీఆర్ మాట్లాడతావా? కేటీఆర్ అయ్యా కేసీఆర్ అంటవా? నీ ఆయన అంటే ఊరుకుంటావా నువ్వు? ఇదేనా పద్ధతి?